చచ్చిపోతాడేమో. ఏంటంటే సరే ఆ మూత మీద చచ్చిపోతే నా 2 లక్షలు ఎవరిస్తాడు? మా 3 లక్షలు ఎవరిస్తారు? 5 లక్షలు ఎవరిస్తారు? నా 4 లక్షలు ఎవరిస్తాడు? అవునండి, మామూలు వడ్డీ, చక్కెర వడ్డీ, బారు వడ్డీ, ఈ వడ్డీలోనే కూడా చచ్చిపోతే అమ్మో చావకు సార్. అయినా మీరు మింగింది వెన్న ముద్ద కాదు, కూల్ డ్రింక్స్ సీసా మూత. అది చేయి పెట్టుకెళ్ళినా రాదు. ఐడియా ఏంటది? ఎలాగూ మూత మింగాడు గనక కూల్ డ్రింక్ సీసా కూడా మింగిస్తే. అయ్యో, దగ్గరలో ఎవరైనా డాక్టర్ ఉన్నాడా? డాక్టర్ 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 మూతో తీయడానికైనా వేయడానికైనా ఒకే ఒక డాక్టర్ ఉన్నాడు. ఆల్ ఇన్ ఆల్ డాక్టర్ రాము అని అతని దగ్గరికి వెళ్దాం పదండి. ఏంటండి ఇంజక్షన్ అంటే భయమా? అదే లేదు, ఈయన మింగిన మూత డాక్టర్ కొట్టేస్తాడేమో నేను భయం. ఏమిటి అలా చూస్తున్నారు? అతను మీ అబ్బాయి, ఆపరేషన్ చేస్తే పర్లేదు, ఏం కాదు. అబ్బా మీరు చచ్చిపోతే వాళ్ళిద్దరు విడిపోతారు. వాళ్ళిద్దరు విడిపోవడానికి మీరు ప్రాణత్యాగం చేస్తే నష్టమే లేదండి. పైగా మీకు అక్బరత పేరు వస్తుంది. ఇలాంటి మూతలు మిగుతావని నాకు ముందే తెలుసు. ఒరే శేఖర్, నాకున్నది ఒకే ఒక సింగల్ అప్ప. ఎలాగైనా కాపాటం. ఎలా ఏముంది? గొంతును అడ్డంగా కోసి మూతను బయటికి తీయడం. నువ్వేం చేస్తావు మాకు తెలీదు. ఈయన పోయినా పర్వాలేదు, కానీ ఆ మూత మాత్రం బయటికి రావాలి. డోంట్ వరీ అప్ప, మీరు జాగ్రత్తగా కోసి మూత బయటికి తీసి మళ్ళీ జాగ్రత్త కుట్టేస్తా. అలాగే మీరు ఆపరేషన్ మొదలు పెట్టండి, నేను అలా బయటికి వెళ్ళొస్తాను. ఎక్కడికి? నాకు తెలిసిన టైలర్ ఒకడు ఉన్నాడు, వాడు తీసుకొస్తే సూది దాన్ని తీసుకొని టక 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 కుట్లేస్తాడు. మాకు ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ లోనే టైలరింగ్ నేర్పిస్తారు. యూనో మరి ఇంకే ఆపరేషన్ ధైర్యంగా చేసాయి. అమ్మో, అరే కంగారులో కడతాన్ని ప్రాణం చేస్తానేమోరా. ఆ అమ్మాయిని చూసావా? నిన్నే గమనిస్తుంది. ఇప్పుడు ఈ ఆపరేషన్ నేను చేశాననుకో, ఆ అమ్మాయి నన్ను వచ్చేస్తుంది. అదే నువ్వు చేసావు అనుకో, అయస్కాంతంలో అతుక్కుపోతుంది. అయస్కాంతం? అయస్కాంతం ఎక్కడ ఉందా? ఇప్పుడు అయస్కాంతం ఎందుకు? ఓకే. అబ్బా చివరిసారిగా నీకు ఇష్టమైన దేవుని గొంతులను తలుచుకో. అదేం కాదు, నాకు తెలుసు. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. తీసుకోండి. ఈడియట్ డాక్టర్, అనవసరంగా మూత తీసావు. మీరే కదా కక్కించమన్నారు. కక్కించమంటే కక్కించేస్తావా? ఏదో మాట వరుసుకున్నావు, అది నోట్లో ఉంటే కొన్నాళ్ళ పాటు మాట్లాడకుండా ఉండేవాడుగా. అనవసరం మా ప్లాన్ అంతా చెడగొట్టావు. అమ్మయ్యా, ఎలాగైతేనే మూత బయటకు వచ్చింది. నీ బొంద బయటకు వచ్చింది. అది చూడండి, వాళ్ళిద్దరు అయస్కాంతంలాగా అతుక్కుపోతున్నారు. మీరు ఏ పని చేసినా అతుక్కుపోవడమే తప్ప విడిపోవడం అనే ప్రసక్తి లేదు. అతుక్కుపోనివ్వండి. నీ ప్రాణాలు కాపాడినందుకు సంతోషించదు కదా. మాట్లాడతారంటే ఐడియా ఎలా వచ్చిందండి? యూసి, అది కంప్యూటర్ బ్రెయిన్, ఇంపోర్టెడ్ బ్రెయిన్ అన్నమాట. అది సాధారణంగా డాక్టర్లకు ఎవరికి ఐడియా రాదు. నాలాంటి డాక్టర్లకి అలాంటి ఐడియా వచ్చిందన్నమాట. ఐ సీ. ఈ గిటారు మీరు సింగరా? yes, I am pop singer. ఓ, అయితే ఒక పాట పాడండి. no 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 ప్లీజ్ ప్లీజ్, ఒక్క పాట ప్లీజ్. ట్రై చేస్తాను. లవ్ అన్నది కరెక్ట్, సో సీటది మిస్ అవ్వని గన్ షాట్ అది. వావ్, బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్. ప్లీజ్ ప్లీజ్ కంటిన్యూ చేయవా? చూసావా గుడ్లు పిగిచ్చి ఎలా చూస్తుందో? ఆ ప్లేస్ నాదమ్మా. మనం ఎన్నాళ్ళైనా బజార్ టైప్ ప్రేమలు గడపాలి అంటే ఇంకా అర్థం కాలేదా? ప్రేమకి పర్యవసానం ఏమిటి? ఆత్మహత్య అనుకుంటా. అబ్బా నమ్మి పోనీ హత్య? అబ్బా నీది మరి మట్టి బుర్ర. ప్రేమకి పర్యవసానం పెళ్లి. నామది మండ. అయితే నువ్వు ఎప్పుడు చేసుకుంటావు పెళ్లి? చేసుకుంటే ఇద్దరం కలిసే చేసుకుంటాం. అర్థమైందా? మన విషయం మీ డాడీతో మాట్లాడు. చాలే ఊరుకో. మా డాడీకి మన ప్రేమ విషయం తెలిస్తే
మన ఇద్దరిని ఉషా నగర్లో పడేస్తాడు. శవాలు తేలేదాకా శనక్కలు తింటూ ఒట్టు మీద కూర్చుంటాడు పెద్ద సేతురాజు. అబ్బా నువ్వు ఆ కుళ్ళు జోకులేడం మాని. మరి మన ప్రేమకి సిగ్నల్ ఇచ్చేదెవరు? సంసారానికి లైన్ క్లియర్ చేసేదెవరు? నువ్వేం కంగారు పడుకో, మనల్ని ఆ మనిషి కూరలే కాపాడుతుంది. మనీషా కొయిరాలనా? ఇప్పుడు ఆ అమ్మాయి కోసం బాంబే వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలా? మనిషి కూరలంటే హిందీ నటి కాదు, అంతకన్నా చార్మింగ్ ఓల్డ్ గర్ల్ మా బామ్మ. నీ బామ్మ? ముసలావిడ. ఆవిడ వల్ల ఏమవుతుంది? చటాప్. బాంబుకి మరో పేరే మా బామ్మ. ఆవిడ తలుచుకుందంటే చార్మినార్ ని అసెంబ్లీ దాకా ఎడం చేత్తు నడుతుంది. వావ్, అంత పవర్ఫుల్లా? మరి మా మనిషా కొయిరాల ఒక్కసారి దీవించిందంటే ఆ దేవేంద్రుడు స్టాప్ తో వచ్చినా కూడా మన పెళ్లి ఆపలేరు. పోలం మనిషా కొయిరాల్ కి జై. 100 ఇయర్స్, 100 ఏళ్లు గ్రీన్ గా, లేడీ ప్యారెట్ లాగా, జెంట్ ప్యారెట్ లాగా లాంగ్ టైం బతకండి. ఆహా, నువ్వు ఆశ్రదిస్తుంటే ఆర్లిస్ తాగినంత బలం వచ్చిందే మనిషా. కాకపోతే మా నాన్న మా ఇద్దరు పెళ్లి ఒప్పుకుంటాడో ప్రాణాలు చేస్తాడు. అడ్డు చెప్పడానికి మీ అప్ప ఎవరు? అదే కదా. ఎవరడు చెప్పినా మా పెళ్లి జరిగి తీరుతుంది మనిషా. హియర్ హియర్ హియర్. చూసావరా, ఆడపిల్లకున్న ధైర్యం నీకెందుకు లేదు? ఎందుకు లేదు? మగాణ్ణి కదా. ఏడిసావ్. ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వడానికనే సిద్ధంగా ఉండాలి. నేను ప్రాణాలు తీయటానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఏమిటని దబాయింపు? ఏమిటా? ఈయన గారు ఒక షాజహాను, ఆవిడ గారు ఒక ముంతాజు. ప్రేమ కోసం వీళ్ళిద్దరు చస్తే తాజ్మహల్ కట్టడానికి నువ్వు ఒక సీనియర్ మోస్ట్ తాపీ మేస్త్రివి. చెట్టు అంత కొడుకు నన్ను పట్టుకుని ఆ మాట అంటానికి సిగ్గులేదు? సిగ్గెందుకురా? ఇలాంటి పెళ్లి చేయడానికి ధైర్యం కావాలి. ఆ ధైర్యం కావాలి. ఏ ధైర్యంతో వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు? చెయ్. నా జీవితం నీకు తెలియదు కాదు. కన్యలతో తెరిశాను, కష్టాలను ఎదుర్కొన్నాను. కూటికి లేకపోయినా కోట్లు సంపాదించి నా కొడుకుని కిరీటం లేని యువరాజును చేశాను. అయినా వారికి ఒళ్ళు కొద్దికే కాకపోతే ప్రేమ దోమ ఏమిటే? ఓ దిక్కుమాల దాన్ని ప్రేమించి నాన్న మీ ఇద్దరం ప్రేమించుకున్నావు, పెళ్లి చేసుకోబోతున్నావు, ఆశీర్వదించండి అంటే అత్యంతలేయడానికి నేను ఏమన్నా ఈడియట్ అనుకుంటున్నావా? ఏ? నాన్నను కాబట్టి చెప్తున్నాను రా ఫూల్. ఈ ఇంటికి కోడలుగా రాబోయే అమ్మాయికి ఒక అర్హత అంతస్తు ఉండాలి. మొదటి రూపాయి సంపాదించకుండా ఎవరు కోట్లు సంపాదించలేరు. మన కూటి లేని రోజుల్లో ఇదే అమ్మాయి నన్ను ప్రేమించుంటే నువ్వు ఈ మాట అనేవాడువా? నాకు ఆ కర్మ పట్టలేదురా. నా స్టార్స్ తో వారు చేసి నేను ఇంత గొప్పవాణ్ణి అయ్యాను. అసలు ఈ పిల్ల ఎవరో, ఎందుకు నిన్ను ప్రేమిస్తుందో, రేపు మీ ఇద్దరికి పెళ్లి చేస్తే మన ఆస్తిని జాగ్రత్తగా దాస్తుందో దోచేస్తుందో నువ్వేమని చెప్పగలవా? మై డియర్ ఇన్నోసెంట్ సన్, నేను చచ్చిన నీ వయసుకు రాలేనురా. నువ్వు చచ్చినట్టు నా వయసుకు రావాలి. అందుకే చెప్తున్నా, రేపు మన స్టార్స్ రివర్స్ వీధిని పడితే ఈవిడ గారు మనతో పాటు వీధిలోకి వస్తుందో, అసలు వీధే మార్చేస్తుందో నువ్వు చెప్పగలవా? నేను చెప్పగలనా? అంటే మీ ఆస్తుల్ని ఐశ్వర్యాన్ని చూసి మీ అబ్బాయిని ప్రేమించాలనుకుంటున్నారా? నువ్వే కాదు, నీ పొజిషన్ లో ఉన్న ఏ ఆడదైనా అలాగే ఆలోచిస్తుంది. దివ్య దృష్టితో చెప్తున్నారా? నా ఒక ఆడదాని మనసు తెలుసుకోవడానికి దివ్య దృష్టి అక్కర్లేదు, దూరదృష్టి ఉంటే చాలు. మరి ఏ నమ్మకంతో మీరు నన్ను అనుమానిస్తున్నారు? ఏ ఆధారంతో మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు? రా చెప్తాను. కొడీష్, అడుగు ముందుకేశారంటే నరుకుతా. ఇక్కడే ఉండండి. వద్దు, నేను బతకను. నన్ను చంపేయండి, నేను బతకను. ప్లీజ్, నేను బతకను. వద్దు వద్దు. ప్రేమ కోసం బలైపోయిన కన్న కొడుకు శవం ఉరితాడుకు వెళ్లాడుతుంటే చూసి భరించలేక మతి భ్రమించి చావు బతుకుల మధ్యన బతుకుతున్న నా ప్రాణ స్నేహితుడు. ఆ ఫోటోలో ఉన్న కుర్రాడు ఇందాక నువ్వు చూసావే, ఆ పిచ్చోడి కొడుకు. ఆస్తి కోసం ప్రేమ పేరుతో ఒక ఆడది తన మీద బలవిసిరింది. ఆమె నటనకి అతను బానిసైపోయాడు, ప్రపంచాన్ని మర్చిపోయాడు. ఆమె తన ప్రపంచం అనుకున్నాడు. చివరికి కన్న తండ్రితోనే తెగదెంపులు చేసుకున్నాడు. అతని ఆస్తిని, అంతకంటే విలువైన అతని జీవితాన్ని ఆ పాపిష్టి దాని హై హీల్స్ నీడలో దాచుకున్నాడు. అయినా ఏ లాభం? అది వాడిని నిలువునా దోచేసింది, రోడ్డు మీదకి విసిరేసింది, డబ్బుతో సహా ఉడాయించేసింది. ఆ అవమానం భరించలేక ఆ కుర్ర వెధవ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి దిక్కుమాలిన ప్రేమ కథలు నాకు తెలిసి బోల్డున్నాయి. అందుకే నా దృష్టిలో ప్రేమ అనేది ఒక దగ, మోసం, అవసరం కోసం, ఆస్తి కోసం నీలాంటి ఆడది చేసే వంచన. ఆ ప్రేమే
ఆ ప్రేమే నా కొడుకుని కాటేస్తుంటే కాపాడుకోలేనటువంటి అసమర్థపు ఫాదర్ని కాదు నేను. నాట్ ఇట్. పొరపాటు. అందరి అనుభవాలు ఒకే రకంగా ఉండవు. ఉంటే అందరి జీవితాల్లో ఇన్ని తేడాలుండవు. రామాయణంలో అగో ఇప్పుడా కథ చెప్తావా? మీకు వినే ఓపుకుంటే పద్యాలు పాటలు కూడా పాడగలను. నాకు కావాల్సింది మీ ఐశ్వర్యం కాదు, మీ అబ్బాయి అనురాగం, మీ అబ్బాయి తోడు. ఈ క్షణంలో మీ అబ్బాయిని కట్టుబట్టలతో నాతో పంపండి. నీతి తప్పకుండా 3 పసుపు తాడికి కట్టుబడి అతనితో నేను జీవితం గడుపుతాను. అంతేకాదు, ప్రేమ మీద మీకున్న అభిప్రాయం తప్పు అని నేను నిరూపిస్తాను. పందెం కాస్తావా? లేదు, పౌరుషంతో పోటీ పడుతున్నాను. వెరీ గుడ్. ఆ పౌరుషంతోనే నేను ఒక పందెం కడుతున్నాను. ఏంటది? ఈ బ్రీఫ్ కేసులో కొన్ని లక్షల డబ్బుంది, అది తీసుకో. పెళ్లి కాకుండానే నువ్వు నా కొడుకుతో కలిసి హనీమూన్ వెళ్ళాలి. మీరిద్దరూ మానసికంగానే కాదు, శారీరకంగా కూడా కలిసిపోవాలి. అంటే పెళ్లి కాకుండా ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకోమంటారా? ఎస్. మీ హనీమూన్ పూర్తయ్యే లోపు ఒకరి మీద ఒకరికున్న మోజు, వ్యామోహం, కోరిక తీరిపోయి ఇంకా మీరు కలిసి ఉంటే అది లీగల్ కాంటాక్ట్, విడిపోతే ఇల్లీగల్ కాంటాక్ట్. అంటే నన్ను చెడిపోమంటారా? చెడిపోతే మాత్రమే అవుతుంది. నువ్వు జీవితాంతం సుఖంగా బతకడానికి నేను డబ్బిస్తున్నానుగా. నా స్థానంలో మీ కూతురే ఉంటే అదేనా ప్లస్ పాయింట్. కోట్లు గడించి ఒకసారి అదృష్టవంతుడయ్యాను, ఆడపిల్లని కనుక 2వ అదృష్టవంతుడయ్యాను. మరి ఆడపిల్ల తండ్రిలా ఎందుకు భయపడుతున్నారు? సారీ, నేను భయపడేది నా ఆస్తి గురించి కాదు, నా కొడుకు చుట్టూ చీమలా తిరుగుతున్న నీ గురించి. సరే గాని త్యాగరాజులాగా ప్రేమ కోసం త్యాగాలు చేస్తానన్నావు, ఈ మాత్రం చేయలేవా? నేను రెడీయే. హనీమూన్కి ఎప్పుడు వెళ్తున్నారు? చెడిపోవడానికి కూడా ముహూర్తాలు చూసుకోవాలి కదా. Is it? Wish you all failure. థ్యాంక్స్. ఈవెన్ దో ఐ ఫెయిల్, లవ్ మస్ట్ బి ఎ సక్సెస్. ఆగో, మన ఇద్దరి మధ్యన ఈ ఒప్పందం 3వవాడికి తెలియడానికి తెలియదు, ఇంక్లూడింగ్ మై సన్. ఏంటి సార్ అర్జెంట్ గా రమ్మని కబురు పెట్టారు? నువ్వు నీ గ్రూప్ తో కలిసి హనీమూన్ వెళ్ళాలి. సార్ ఊరుకోండి సార్, వీళ్ళతోనా వేరే ఎవరితోనా అరేంజ్ చేయండి సార్. హనీమూన్ అంటే నీ పర్సనల్ హనీమూన్ కాదు. మా వాడు అలకతో కలిసి హనీమూన్ వెళ్ళాడు. అర్థమైంది. అక్కడ వాళ్ళ శోభనం జరగకుండా చూడాలి. నా జరిగేట్టుగా చూడాలి. శోభనం జరిగింది అన్నదానికి సాక్ష్యాలు సంపాదించాలి. సార్ ఓ మాట చెప్పండి, ఇలాంటి తలకు మాసిన కేసులు మాకు అప్పచెప్పి మా లైఫ్ తో ఎందుకు సార్ గేమ్స్ ఆడతారు? ఇదివరకేమో మీరే క్లాప్ చేయమన్నారు, ఇప్పుడు మీరే క్లాప్ కొడతా ఉన్నారు. అప్పుడు సీన్ వేరు, ఇప్పుడు స్కీమ్ వేరు. ఏం బాస్ దిమాగ్ ఇట్లా ఖరాబైనా? వారి స్టార్ బ్యాకర్ల బన్ను, నీకు బాడీ ఎక్కువ బ్రెయిన్ తక్కువరా. వాడితే ఎందుకులే సార్, భోజనానికి శోభనానికి తేడా తెలీదు. ఏం చేయాలో చెప్పండి. మీరు అక్కడ వాళ్ళని జాగ్రత్తగా ఫాలో అయ్యి వాళ్ళకి తెలియకుండానే మీరు వాళ్ళిద్దరిని కలపాలి.